ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదల ఆహార భద్రత కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం అక్రమ రవాణా రీసైక్లింగ్ కు పాల్పడే వారిపై పటిష్ట నిఘా నిశితమైన తనిఖీలను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ తరలింపు రీసైక్లింగ్ పాల్పడుతున్న వారిపై ఇప్పటి వరకు నమోదైన కేసులు, వాటి విచారణ, అక్రమాలపై చేపట్టిన చర్యలపై కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాల్తో కలిసి పౌర సరఫరాలు, పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపు నిరోధకానికి నిరంతరం పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని, అనుమానిత కార్యకలాపాలపై తనిఖీలు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో గతంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా అక్రమ బియ్యం రవాణా, పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్కు పాల్పడుతున్న వారిపై నమోదైన కేసుల్లో దోషులపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు త్వరితగతిన మరింత లోతైన విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఆర్ సుస్మిత, సిపిఓ పి త్రినాథ్, ఇన్ఛార్జ్ డిఎస్ఓ టి లక్ష్మీ ప్రసన్నదేవి, పౌర సరఫరాల సంస్థ డిఎం ఎం దేవుల నాయక్, కాకినాడ డీఎస్పీ రఘువూర్ విష్ణు, ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.